వింటున్నావు జాగ్రత్త పడు. ఎందుకంటే నువ్వు విన్న ప్రతి మాట నీ మనసులో, నీ హృదయంలో ఒక కార్యం జరిగిస్తుంది. నీవు వినే మాటలు నిన్ను బలపరచాలి, నిన్ను విశ్వాసంలో పురికొల్పించబడాలి. నువ్వు నీ విశ్వాసంలో కట్టబడాలి, బలపడాలి, విశ్వాసంలో కట్టబడాలి. దేవుని పట్ల, దేవుని ఆలోచనతో ఏకీభవించినప్పుడు నమ్మకముతో నువ్వు ధైర్యముగా ముందుకు అడుగు వేయగలవు. దేవుడు గమనించండి, మనము ఎప్పుడు కూడా అబ్బా అది అవ్వదు, ఇది అవ్వదు, లేకపోతే ఇది అసంభవము, ఇది అసాధ్యం అని మాట్లాడతాం. వాక్యంలో ఉందంటే దేవునికి సమస్తము సాధ్యమని. మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు. హల్లెలూయా. దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఎదుర్కొనే సమస్య కాదు. మీ సహోదరులు ఉంటారు, మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో, ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నారో, ఎక్కడైతే మీరు వృత్తిలో ఉన్నారో, అక్కడ వారు ఎదుర్కొనే సమస్యలకి మనం ఏం చెప్పాలి? దేవునికి సమస్తము సాధ్యము అని చెప్పడమే కాదు, నిరూపించాలి కూడా. అందుకే ప్రభు ఏమన్నాడు? నిజమే, మన ఎవ్వరికి కూడా ప్రశ్న లేదు. ఏంటి? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని. కానీ అనేక సార్లు మనకు అసాధ్యం అనుకుంటాం. అందుకే ప్రభు ఇక్కడ ఏమన్నాడు? మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చూడండి. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తము. ఏంటండి? సమస్తము. గట్టిగా చెప్పాలి. ఏంటండి? సమస్తము సాధ్యం. హల్లెలూయా. ఆ మనసుతో, ఆ హృదయ వైఖరితో జీవించాలి మనం. ఎటువంటి ఆటంకం ఎదుర్కొంటున్నా, ఎటువంటి సమస్యను ఎదుర్కొంటున్నా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా సమస్తము సాధ్యమే. హల్లెలూయా. అందుకే మనం ఈ సంవత్సరం యొక్క మాట, దేవుడిచ్చిన మాట మనకి ఎండ్లెస్ పాసిబిలిటీస్, అపరిమితమైన అవకాశాలు. హలో, నమ్మకం దేని వలన జరుగుతుంది? నమ్మిన వానికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. హల్లెలూయా. మనము విజయకరమైన జీవితం జీవించడానికే దేవుని చేత పిలువబడ్డాం. సమస్యల్ని జయించడానికి దేవుని చేత పిలువబడ్డాం. ఏ సాతాను అడ్డముగా వచ్చినా దాన్ని జయించడానికి దేవుడు మనకి అభిషేకాన్ని ఇచ్చాడు. యు ఆర్ విన్నర్స్ అండ్ ఛాంపియన్స్. విజేతలు, యూదులై ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, ఐఎమ్ ఎ విన్నర్, ఐఎమ్ ఎ ఛాంపియన్, ఐఎమ్ మోర్ దెన్ ఎ కాంకరర్. అనుభవంలో అలా ఉండకపోవచ్చు, కానీ నీవు ఎదిగినట్టయితే, నీ విశ్వాసంలో బలపడ్డట్టయితే, ఆ మనస్సు, ఆ వైఖరి, తలంచే వైఖరి మారినట్టయితే ఖచ్చితంగా నీవు అది అనుభవించగలవు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనము అసాధ్యమైంది సాధించడానికే పిలువబడ్డాం. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఎదుర్కొనే సమస్యను జయించడానికే దేవుడు మనల్ని పిలిచాడు, ఓడిపోవడానికి పిలవలేదు. మనము జయించగలమనే నమ్మకము దేవునికి ఉంది కాబట్టే ఆ ఆటంకాన్ని రానిచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైంది నీకు చెప్పేది? నీవు జయించగలవు అనే నమ్మకము, విశ్వాసము దేవునికి నీ పట్ల ఉంది కాబట్టే ఆ ఆటంకాన్ని రానిచ్చాడు. ఎందుకు? ఆటంకాలు ఎదుర్కొని వాటిని జయించినప్పుడు మనం విశ్వాసంలో ఇంకా ఎదుగుతాం. హల్లెలూయా. హల్లెలూయా. క్లాస్లో ఎంత విన్నా నువ్వు నేర్చుకున్నావా లేదా అనేది ఎలా పరీక్షిస్తారంటే, పరీక్షలు పెట్టుట ద్వారా నువ్వు నేర్చుకున్నావంటే నమ్మకము ఆ టీచర్ కలుగుతారు. అలాగే మనకి నేర్పిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనము నేర్చుకున్నాము, ప్రాక్టికల్గా చూసారా, అనుభవపూర్వకంగా అనుభవించడానికి దేవుడు ఆ యొక్క ఆటంకాలు రానిస్తాడు. ఆటంకము రాగానే, దేవా నువ్వు నన్ను ప్రేమిస్తే ఎందుకు ఇలా చేస్తున్నావు, నాకెందుకు ఇట్లాంటి కష్టాలు ఇస్తున్నావు, నేను నమ్మకంగా సంఘంకి వెళ్ళటం లేదా, నేను ప్రార్థన చేయటం లేదా, నేను వాక్యం చదవటం లేదా, నా దశంభాగం ఇవ్వటం లేదా, మరి ఎందుకు ఇలా నన్ను శిక్షిస్తున్నావు ప్రభా అని ప్రశ్నిస్తాం. ఎందుకు? మనకు అర్థం కావటం లేదు. ఏమని? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని నమ్ముతున్నాడు, దేవుడికి మన పట్ల విశ్వాసం ఉంది. ఏమని? ఆయన యందు విశ్వసించడం ద్వారా
అసంభవం అనేది సాధించి చూపించగలమని. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విధంగా జీవిస్తామో అప్పుడు దేవుడు మన గురించి గర్వముగా పరలోకంలో మాట్లాడతాడు. ఆమేన్. యోబు గురించి అందుకే దేవుడు ఆ విధంగా మాట్లాడాడు. హల్లెలూయా. సాతానుతో అంతేకాకుండా దేవదూతలతో కూడా మాట్లాడాడు యోబు గురించి. ఎందుకు? యోబు ఆ విధంగా జయకరమైనటువంటి జీవితం జీవించాడు కాబట్టి, దేవునికి లోబడి మరి ప్రతి విధమైన శోధనని ఓడించి జయించి మరి చెడుని అసహించుకుంటూ నీతికరమైన జీవితం జీవిస్తున్నాడు కాబట్టి దేవుడు గర్వముగా పరలోకంలో ఆయన గురించి మాట్లాడాడు. హల్లెలూయా. ఆ రకమైన నమ్మకము దేవునికి యోబు మీద ఉండింది. మన పైన కూడా దేవునికి అటువంటి నమ్మకం ఉంది. అయితే ఆ నమ్మకము ఉంది కాబట్టే ఈ ఆటంకం వచ్చింది, ఈ అడ్డు వచ్చింది, ఈ సమస్య వచ్చింది, ఈ యొక్క ఇబ్బంది వచ్చింది. ఒకటి, నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తము సాధ్యము. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూద్దాం. ఇశ్రాయేలు వినుము, ఇశ్రాయేలీయులు ఇశ్రాయేలు వినుము, 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 నీకంటే గొప్ప బలము గల జనులను, నీకంటే గొప్ప బలము గల జనులను, నీకంటే గొప్ప బలము గల జనమును, ఆకాశమంటూ ప్రాకారము గల ఆకాశం వరకున్న ప్రాకార గోడలు, గొప్ప పట్టణములను స్వాధీనపరచుకొనుటకై నేడు నీవు యొర్దానును దాటబోచున్నావు. నీవు యోర్దాను నది దాటనై ఉన్నావు. ఎందుకో తెలుసా? నీకంటే గొప్ప బలము గల జనులను, గొప్ప బలము గల జనమును, ఆకాశమంటూ ఆకాశం వరకున్న ప్రాకారపు గోడలను, పట్టణములను స్వాధీనపరచుకో. హల్లెలూయా. ఆగండి. ఇక్కడ దేవుడు ఈ ఇశ్రాయేలు బిడ్డలు అంటే అబ్రహాము సంతానాన్ని యోర్దాను దాటించి ఏమంటున్నాడు? దాటనై ఉన్నారు. ఎందుకో తెలుసా? మీకంటే గొప్ప బలము గల జనములు అంటే వారికంటే గొప్పవారు. మనము మన శక్తితో ఓడించలేనిది, మన శక్తితో చేయలేనటువంటి సమస్యలు దేవుడు మనకి రాణిస్తున్నాడు. మన జ్ఞానముతో సాధించలేము, మన డబ్బుతో దాన్ని చేయలేము, మనకున్న పలుకుబడితో దాన్ని చేయలేము. ఎందుకు? ఈ మనకొచ్చిన సమస్య, మనం ఆశిస్తున్నటువంటి డ్రీమ్, కళ ఏదైతే దేవుడు మన హృదయంలో పెట్టాడో అది సాధించాలంటే మనతో కాదది. మనిషిగా అది అసంభవం. కానీ దేవుడు నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అన్నాడు. సైతాను కాదు, నేను మిమ్మల్ని పంపిస్తాను. ఆకాశం వరకున్న ప్రాకారపు గోడలు ఉన్నటువంటి పట్టణాలని మీరు స్వాధీనపరచుకోవడానికి. జనరల్ మీకు తెలుసా, వీరు ఎవరైతే ఈ యొక్క ప్రాంతంలో జీవించారో వారు నెఫీలియులు. ఇంగ్లీష్లో జాయింట్స్ అంటాం, నెఫిలిమ్స్ అంటాం. వీళ్ళ ఎంత ఎత్తైన వారో తెలుసా? మనకు మామూలు మనిషి కంటే 2 నుంచి 2.5 టైమ్స్ రెట్లు ఎత్తుగా బలముగా ఉన్నటువంటి వారు. అంటే మనము నిలబడ్డట్టయితే 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్న పిల్లలు ఇంత ఉంటారు, అలాగుంటాం అన్నమాట వారి ముందు. అటువంటి వారి మధ్యలో పంపిస్తున్నాడు. ఏమని? మీరు స్వాధీనపరచుకుంటారు. మానసికంగా మనసుతో ఆలోచిస్తే అది అసంభవము. కానీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నమ్ముట నీ వలనైతే. నమ్మగలవా? ఎందుకు? నీ నమ్మకం నీలో ఉందా? నీ శక్తిలో ఉందా? నీ యొక్క బలములో ఉందా? నీ జ్ఞానములో ఉందా? లేక దేవునిలో ఉందా? గమనించు, దేవుడు నీ చేత, నీ బలముతో, నీ శక్తితో, నీ డబ్బుతో, నీ పలుకుబడితో చేయలేనటువంటి సమస్యలో నిన్ను కావలసుకుని దేవుడు తెస్తున్నాడు. ఎందుకు? ఆయన మీద ఆధారపడి నమ్మినట్టయితే నువ్వు ఖచ్చితంగా సాధించి దేవుడు నిజమైన వాడిని నిరూపించి దేవుని గణపరచడానికి, హల్లెలూయా, నీవు బలపరచబడ్డానికి, నీవు జయించడానికి, నీవు స్వాధీనపరచుకోవడానికి, నువ్వు హెచ్చించబడ్డానికి, దేవుడు గణపరచబడ్డానికి. హల్లెలూయా. గమనించండి, యేసు ప్రభువుని పోలి నడుచుకోవాలి. హల్లెలూయా. పోలి నడుచుకోవాలి. గమనించు జనులారా, ఈ విధమైన జీవితము జీవించాలంటే విశ్వాసము లేకుండా మనం ఇది జరిగించలేము. విశ్వాసం అనగానే జనులు అనుకో, నేను నమ్ముతున్నాను కదండి అంటే, నమ్ముతున్నానంటే అది నిజమైన విశ్వాసము కాదు. వినండి, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయానికి వచ్చాం.
మనము ఎదుర్కొనే సమస్యలు జయించకుండా ఓడిన స్థితిలో ఉండడానికి కారణము మన ఆలోచన విధానం. ఇది ప్రాముఖ్యమైన మాట. మన ఆలోచన విధానం, మన ఆలోచన విధానమే మన విశ్వాసం విధానాన్ని ప్రభావితం చేస్తుంది. దేవుని రాజ్యంలో ఏ వాగ్దానమైనా మనం పొందాలంటే విశ్వాసం లేకుండా మనం పొందలేము. దేవుడిచ్చిన ప్రతి వాగ్దానాన్ని పొందడానికి విశ్వాసము, ఓర్పు రెండు అవసరం. ఏంటండి? విశ్వాసము, ఓర్పు, ఈ రెండు అవసరం. మన మనస్సులు ఒక ఫర్టైల్ ల్యాండ్, మంచి ఫలభరితమైన భూమి, దున్నబడినటువంటి మంచి క్రాప్, మంచి పంటని ఇచ్చే రకమైనటువంటి నేల లాంటిది మన మనస్సు, మన మైండ్. కానీ అది ఏంటంటే ఏ విత్తనము విత్తుతావో అది వేచించదు. అది చెడు విత్తనమా, అది మంచి విత్తనమా, వ్యత్యాసము లేదు. ఏది నాటితే అది నువ్వు ఆ పంటను నువ్వు కోస్తావు. ఎక్కడ? నీ మనస్సులో. అయితే తెలుగులో ఈ సరైన తర్జుమా లేదు, కానీ ఇంగ్లీష్లో ఏమనుందంటే సామెతలు 23:7లో యాజ్ అ మ్యాన్ థింకెత్ ఇన్ హిస్ హార్ట్ సో ఇస్ హీ. ఒకడు తన హృదయములో ఆలోచించిన రీతిగానే జీవించు. ఒక మనిషి ఆలోచన విధానాన్ని బట్టి జీవిస్తాడు. ఈ యొక్క వాక్య భాగం గమనించినట్టయితే ఎప్పుడైనా సరే మనం దేని గురించి అయినా ఎక్కువగా ధ్యానిస్తే అదే మన జీవితంలో అనుభవంగా మారుతుంది. దాన్నే మనము అనుభవిస్తాం. ఎందుకు? అదొక స్పిరిచువల్ కీ, అదొక ఆత్మీయ తాళపు చెవి. ఏదైతే మనం ఎక్కువగా ఆలోచించి ధ్యానిస్తామో అదే మనము అనుభవిస్తామని మర్చిపోకండి. మెడిటేషన్ అంటాం, ధ్యానించుట. అనేక మందికి మెడిటేషన్ అంటే అదొక పెద్ద పదంగా అనుకుంటాం. నిజంగా మీకు అర్థం కావాలంటే ఎప్పుడైనా మీరు దేని గురించి అయినా చింతించారా మీ జీవితంలో? వరి అంటాం ఇంగ్లీష్లో. ఏ విషయమైనా ఎక్కువగా వరి చేస్తే ఏమవుతుందంటే, వరి అంటే లేచినా, పడుకోవడానికి ప్రయత్నం చేసినా, ఏది చేస్తున్నా అది మనసులోంచి పక్కకి తీయలేం. మనం దాని గురించే ధ్యానిస్తుండదు, దాని గురించే ఒక్కోసారి ఆ విషయాలు భయంకరమైన విషయాలు అయినప్పుడు ఎంతగా ధ్యానిస్తాడో ఆకలి కూడా కోల్పోతాం. అనుభవించారా? అనుభవిస్తే ఆమె చెప్పండి, చెయ్యూపండి. కాబట్టి మీకు తెలుసు ధ్యానించడం అంటే ఏంటో. మీరు నిద్రిస్తున్నా, మీరు మెలకువగా ఉన్నా, మీరు ఏమి చేస్తున్నా అది నీ మనసులోనే ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ కొరకు ఎదురు చూస్తారు. ఆ రిపోర్ట్ రాగానే డాక్టర్ గారు మంచి రిపోర్ట్ ఇవ్వరు. ఇవ్వకపోయేటప్పటికి ఏమవుద్ది? వెంటనే అన్ని రకాలైనటువంటి నెగటివ్, ప్రతికూల ఆలోచనలోకి వెళ్ళిపోతాం. ఎందుకు? అంతవరకు ఎందుకు? ఎక్కడో మన శరీరం మీద ఒక గడ్డలాగా ఏర్పడ్డది అనుకోండి. పాతకాలంలో ఆ గడ్డ రాగానే ఏమనుకోని, చీము ఉందేమో అనుకో. ఇప్పుడు కాదు, చీము కంటే ముందు క్యాన్సర్ అంటారు. అవునా కాదా చెప్పండి? ఆ వరిలో ఏం చేస్తారంటే బయోప్సీ. ఈ 20 సంవత్సరాల క్రితం బయోప్సీ అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు లేనోడికి కూడా బయోప్సీ అంటే ఏంటో తెలుసు. ఆలోచన విధం గురించి మాట్లాడుతున్నాం. ఆ భయముతో మనం వెళ్తాము. ఆ భయము ఎప్పుడైతే డాక్టర్ గారు అంటారో ఏమనుకుంటాం మనం? అయ్య బాబోయ్, వెంటనే ఎక్కడికి వెళ్ళిపోద్ది? తలంపు మరణానికి వెళ్ళిపోద్ది. మరణం ఆలోచించడమే కాదు, ఎక్కడ పాతి పెట్టబడాలి, ఎవడు రావాలి, ఎవరు ప్రసంగం చేయాలి, ఏ పాటలు పాడాలి, ఈ లిస్టు కూడా ఏర్పడిపోద్ది. నువ్వు సస్తావని ఎవరూ చెప్పలేదు, అది క్యాన్సర్ అని ఇంకా రిపోర్ట్ రాలేదు. అవునా అండి? నేను చెప్పేది అర్థమవుతుంది అందరికీ? ఇది ధ్యానించుట అంటే. అందుకే దేవుడు ఏమన్నాడు? దేవుని వాక్యాన్ని ధ్యానించమన్నా. సామెతలు 4వ అధ్యాయం 20, 21, 22 చూద్దాం.
నా కుమారుడా నా మాటలు ఆలకింపుము, నా కుమారుడా నా మాటలు ఆలకించుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నా మాటలను నా వాక్యములకు నా వాక్యముకు నీ చెవియొగ్గుము. నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి నీ కనుల ఎదుట నుంచి వాటిని తొలగిపోనీయకము. వాటిని తొలగింపనీయకు. నీ హృదయమందు నీ హృదయమును వాటిని భద్రము చేసుకునుము. చూసారా, దేవుడు ఇక్కడ మనకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆయన వాక్యం మీదే మన ధ్యాస ఉంచాలి, మన నేత్రాలు వాటి మీద ఉంచాలి, వాటి హృదయంలో భద్రపరచుకో. అంటే ఇదంతా ఏంటి? మెడిటేషన్. అంటే నీ ఆలోచన లోకము చెప్పిన విధానంలో ఆలోచించకు, సోషల్ మీడియా చెప్పిన విధంగా ఆలోచించకు, లేకపోతే వార్తలు చెప్పిన విధంగా ఆలోచించకు. దేవుడు ఏమి చెప్తున్నాడో దాన్ని ధ్యానించు అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కరువులో కలిమి అన్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. సమృద్ధి అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కరువులో మీకు సమృద్ధి కలుగుతుంది. ఇది ఆలోచించు, ఇది ధ్యానించు. ఎలా జరుగుతుందో నాకు తెలియదు, కానీ దేవుడు జరిగిస్తాడనే నమ్మకం నీ హృదయంలో ఏర్పరచబడాలంటే నీ ధ్యాస, నీ ధ్యానము దేని మీద ఉండాలి? ఆయన వాక్యముపై ఉండాలి. హల్లెలూయా. 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 ఎందుకండి, వివాహం జరగబోతుంది అనుకోండి, ఇద్దరి మధ్యలో జరగక ముందే దాని గురించి ఎంత ఆలోచిస్తారు? ఏం బట్టలు ఎక్కడ కొనుక్కోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం రకమైన బట్టలు కొనాలి, ఏ స్టైలిస్టు, ఏ డిజైనర్ వేరు, ఇవన్నీ ఎక్కడ జరిగించాలి, ఏ రకమైన భోజనాలు పెట్టాలి, ఎవరిని పిలవాలి, ఏం చేస్తున్నారు? ధ్యానిస్తున్నారు. హల్లెలూయా. అర్థమవుతుంది మీ అందరికీ? అంటే దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు రకరకాలైనటువంటి ఆలోచనలు దానికి వర్తిస్తూ దాన్ని బలపరుస్తూ వస్తుంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. అలాగే నెగటివ్గా ఆలోచిస్తే అది వరిగా మారుతుంది. స్ట్రెస్ అంటాం. ఇవాళ మెడికల్ రిపోర్ట్ ప్రకారం స్ట్రెస్ ఈజ్ ద గ్రేటెస్ట్ కిల్లర్ అని తెలుసు మనకి. ఎక్కువ మంది స్ట్రెస్ వల్ల మరణిస్తున్నారంట. స్ట్రెస్ దేనికి వస్తుందండి? వరి ద్వారా వస్తుంది. చూసారా? అంటే అవుతుందో లేదో, అవ్వకపోతే ఏమవుద్ది, నాకు ఉద్యోగం పోద్దా, డిమోషన్ వస్తుందా, లేకపోతే నన్ను తీసేస్తారు, రకరకాలైన తలంపులు. చూసారా? ఇవన్నీ కూడా నెగటివ్గా ఆలోచించడం ద్వారా అవి దాన్నే ధ్యాసిస్తే నీకే జరుగుతుంది. అది నీ అనుభవంగా మారుతుంది. హల్లెలూయా. అందుకే ఏది ఏమవుతున్నా సరే మన జీవితంలో, దేవా నీకు స్తోత్రం, హల్లెలూయా, నీవు నా దేవుడు, నీవు నాకు సమృద్ధిని వాగ్దానం చేశావు, కాబట్టి నేను లేమిలో బ్రతకను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఇది ధ్యానించు. ఉద్యోగం పోయినా సరే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. హల్లెలూయా. 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 దేవుడు నన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చాడు. ప్రభువా నీకు వందనాలు. హల్లెలూయా. ఏ రకంగా జరుగుతుందో మనకు తెలియదు. అయితే వినండి, దేవుడు ఏ విధంగా పనిచేస్తాడు. ఒక వ్యక్తి, ఒక మ్యూజిషియన్, ఆయన సంఘంలో కూర్చొని ఎప్పుడు తెలుసు కదండి, అంత కార్డ్స్, ఈ నోట్స్ అన్నీ రాస్తారు మ్యూజిక్కి. రాస్తూ ఉంటే, పుస్తకాల్లో రాస్తూ ఉంటే అటు ఇటు అవుతూ ఉంటే ఆయనకు ఒక తలంపు వచ్చిందంట. అందరికీ తెలుసు స్టిక్కీ నోట్స్ అంటే తెలుసా? స్టిక్కీ నోట్స్ అంటే చిన్న చిన్న ముక్కలు తీసుకొని గోడకి అతికించుకుంటే, లేకపోతే టేబుల్ మీద అతికించుకుంటాం. ఆయనకి ఏం తలంపించాడంటే దేవుడు, అది రాసుకొని గోడకి అతికించుకునే తలంపించాడంట. అది ఆయన చేశాడు. ఎక్కడున్నాడు తెలుసా? అది వచ్చినప్పుడు ఆ తలంపు సంఘములో దేవుని స్తుతిస్తూ ఉన్నాడంట. ఆ తలంపు రాగానే దాని గురించి ధ్యానించి ఎవరితో కలవాలో కలిసి దేవుడు అవన్నీ చేశాడు. ఇప్పుడు ఆయన మల్టీ మిలియనేర్ అయ్యాడు. హల్లెలూయా. దేవుని ఆలయంలో ఉన్నప్పుడు, దేవుని తలంపులతో ఉన్నప్పుడు దేవుడు నీకు ఏ రకమైన ఆలోచనలు ఇస్తాడో నీకు తెలియదు. ఈరోజు నువ్వు పేదరికంలో ఉండొచ్చు, మరుసటి దినం నువ్వు గొప్ప ఐశ్వర్యవంతుడిగా మారగలవు. హల్లెలూయా. కానీ అది ఎప్పుడు ఆకర్షిస్తావు? ఆలోచన విధానం మారి దేవుని ఆలోచన విధానంలోకి ఏకీభవించినప్పుడు. ఎందుకంటే విశ్వాసము ఎలా కట్టబడుతుంది? వినుట వలన.
ఆమేన్. ఆమేన్. ఎలాగొస్తుంది విశ్వాసం? రోమీయులకు రాసిన పత్రిక 10:17 ఏమన్నదండి? వినుట వలన విశ్వాసం వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వినుట వలన విశ్వాసమే కాదు, వినుట వలన భయం కూడా కలుగుతుంది, ఫియర్. ఇలాగే ఒక ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. ఆయన చాలా భయంకరమైన రిపోర్ట్ ఇచ్చాడంట. ఆ భయముతో, ఆ వేదనతో ఇంటికి వెళ్ళి ఇంకా ఆకలి లేదు, ఏమి చేయలేకపోతున్నాడు, లేని సిమ్టమ్స్ కూడా అనుభవిస్తున్నాడంట. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే, అయ్యో బాబు తప్పు, నీకు అది రిపోర్ట్ నీది కాదండి, వేరే వాళ్ళది అన్నాడంట. చూసారా చూసారా వెంటనే మారిపోయింది అంతా, సంతోషం వచ్చేసింది. అంతా రిపోర్ట్ మీద బేస్ అయి ఉంది. ఆ రిపోర్ట్ ముందు హృదయానికి వెళ్ళలేదు, నీ మనసుకి వెళ్ళింది. మనసు నుంచి నీ హృదయానికి వెళ్తుంది. అర్థమైన రామని చెప్పండి. ఆమేన్. అర్థమవుతుంది మీ అందరికీ? అందుకే దేవుడు ఒక మాట అన్నాడు, టేక్ హీడ్ వాట్ యు హియర్. మీరు వినువాటి విషయమై జాగ్రత్త ఏం పడండి. వింటున్నావు జాగ్రత్త పడు. ఎందుకంటే నువ్వు విన్న ప్రతి మాట నీ మనసులో, నీ హృదయంలో ఒక కార్యం జరిగిస్తుంది. నీవు వినే మాటలు నిన్ను బలపరచాలి, నిన్ను విశ్వాసంలో పురికొల్పించబడాలి. నువ్వు నీ విశ్వాసంలో కట్టబడాలి, బలపడాలి, విశ్వాసంలో కట్టబడాలి. దేవుని పట్ల, దేవుని ఆలోచనతో ఏకీభవించినప్పుడు నమ్మకముతో నువ్వు ధైర్యముగా ముందుకు అడుగు వేయగలవు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 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 ఆ రక్తస్రావ రోగంతో బాధపడుతుంది ఆ బిడ్డ. ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోయింది. ఏ మనిషి లోకంలో ఎవడూ సహాయం చేయలేని స్థితిలో ఉంది. అటువంటప్పుడు ఆమె విన్నదంట. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి క్రియ ఏంటండి? వినడం. ఏం చేయాలండి? అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ప్రతిరోజు వాక్యం వినండి. మనం బోధించిన బోధలు స్పాటిఫై మీద ఉన్నాయి, ఇంకెక్కడ ఉన్నాయి? మన స్టోర్లో ఉంది, స్పాటిఫై మీద ఉంది, యాపిల్ మీద ఉంది, ఇంకేవో ప్లాట్ఫామ్. 30 నిమిషాలు, 28 నిమిషాలు వినండి. ప్రతిరోజు వాక్యం వినండి. వాక్యం వినకపోతే వాక్యూమ్ ఉంటుంది. ఆ వాక్యూమ్ ఏదైతే ఉందో దాంట్లో ఏదైనా నాటబడచ్చు. ఏది నాటబడక ముందుగా దేవుని వాక్యం చదువు. మొట్టమొదట నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? లెగ్గానే దేవుని స్తుతించాలి, దేవునికి వందనాలు చెప్పాలి, నూతన దినం ఇచ్చిన. రెండో విషయం ఏం చేయాలి? బైబిల్ చదువు. న్యూస్ పేపర్ కాదు, సోషల్ మీడియా కాదు, ఏది కాదు. ఎందుకు? మొట్టమొదట నువ్వు ఏదైతే మొదలు పెడతావో ఆ తలంపే చాలా మట్టుకు దినమంతా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. వినుట వలన ఏమైంది? ఆమెకు విశ్వాసం ముందుగా నిరీక్షణ వస్తుంది. నిరీక్షణ రావడం ద్వారా ఆమె ఏం చేసింది? యాంప్లిఫైడ్ వర్జన్ ఆఫ్ ద బైబిల్ ఏముంది? షీ కెప్ట్ సేయింగ్ అని ఉంది. ఆమె పలుకుచూనే ఉండెను. పలుకుచూనే ఏమని? ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు, నేను స్వస్థత నొందుతాను. వస్త్రపు చెంగు ముట్టుట ద్వారా నేను స్వస్థపరచబడతాను ఆమెకు ఎలా తెలుసు? ఎందుకంటే ఇంతకు ముందు అది జరిగింది కాబట్టి. అనేకులు ఆయన వస్త్రం ముట్టుట ద్వారా స్వస్థపరచబడ్డానని కబురు వచ్చింది. ఆమె విన్నది. వినుట వలన ఆమె అనుకుంది, అబ్బా దేవునికి స్తోత్రం, నన్ను ఎవడు ముట్టలేడు, నేను రమ్మంటే ఎవడు రాడు, నాకు పలుకుబడి లేదు, నేను ఎవరిని అడగలేను, ఎవరు నాకు సహాయం చేయరు, నాకు డబ్బు కూడా లేదు. అయితే చాలా సులువైన పని ఏంటంటే ఆయన వస్త్రపు, ఎలాగైనా సరే ఆయన వస్త్రపు చెంగు ముట్టాలి అని. వినండి, మాట వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. కానీ ఒక్కొక్కసారి మనకు కలిగిన విశ్వాసం సరిపోదు. అందుకే విశ్వాసంలో బలపడే వరకు అడుగు వేయకూడదు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏమనుందో తెలుసా? Abraham grew in faith, giving thanks to God. అబ్రహాము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, అబ్రహాము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు విశ్వాసమందు బలపడెను. హల్లెలూయా. వినండి, అబ్రహాము నమ్మాడా నమ్మలేదా? నమ్మాడు, కానీ ఆ విశ్వాసం సరిపోలేదు. కాబట్టి విశ్వాసంలో బలపడడానికి దేవుని స్తుతిస్తూ సమయం గడిపాడు. మనం ఏం చేయాలి? దేవుని స్తుతిస్తూ, భాషల్లో ప్రార్థన చేస్తూ విశ్వాసంలో బలపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఒకసారి ఒక ఉదాహరణ ఇచ్చాను. ఎలాగంటే అనేక సార్లు ఏమనుకుంటామంటే విశ్వాసం రాగానే ఒక రకమైన
స్పర్ట్ ఆఫ్ ఫెయిత్ వస్తుంది, ఒక రకమైన అకస్మాత్తుగా వచ్చినట్టు విశ్వాసం ఉంటుంది. దాని మీద అడిగేయగానే ఏమవుతాం, మునిగిపోతాం. ఒక్కోసారి కొద్ది కాలం ఉంటాం. ఏమవుతాం అంటే పేతురు వలె నీటి మీద అడుగేశాడు, నడుస్తున్నాడు, కానీ ఆయన విశ్వాసం ఇంకా స్థిరమైనటువంటిది లేదు. కాబట్టి అటు ఇటు చూడడం ద్వారా, పరిస్థితుల్ని గమనించడం ద్వారా దేవుని మీద ఉండాల్సినటువంటి ధ్యానము పక్కకి తిరగగానే మునిగాడు. అలా కాకుండా ఉండాలంటే బలపరుచుకోవాలి మనం. ఒక ఉదాహరణ ఇచ్చాను. ఇక్కడ ఎవరైనా గ్యాలం వేశారండి, చేపలు పెట్టారు, గ్యాలం వేసి చేయి చూపినా ఏం సిగ్గుపడేది అవసరం లేదు. నాకు చాలా ఇష్టం, నేను వెళ్తాను ఇప్పుడు కూడా. చేయి ఊపండి ఎవరు చేశారో. గ్యాలంతో చేపలు పట్టిన వారికి ఒకటి తెలుసు, దానికి ఏముంటుంది, ఎర ఉంటుంది కింద. అంతేకాకుండా దాన్ని బెండ్ అంటాం మేము, దాన్ని ఏమంటారు, నీటి మీద ఫ్లోట్ అవుతుంటుంది అది. ఎప్పుడైతే గ్యాలం వేస్తామో చేప వచ్చి అది దాన్ని ముట్టుకున్నట్టు చేయగానే బెండ్ అనేది ఏదైతే నీటి మీద ఫ్లోట్ అవుతుంటుందో, తేలుతుంటుందో, అది కదలడం మొదలవుతుంది. అంటే దాని ఏంటంట, వచ్చింది చేప అని. ఆ సంతోషాన్ని నువ్వు లాగామనుకో, చేప ఉండదు అక్కడ, ఎర్ర తప్ప. అప్పుడు ఏం చేయాలి, ఇంకా పేషెన్స్ అవసరం, ఇక్కడ సహనం అవసరం. ఆగాలి, వచ్చింది కానీ ఆగాలి. ఆగినప్పుడు ఏమవుద్ది, ఒకసారి లోపలికి వెళ్ళి బయటకు వస్తుంటుంది అది, ఆ బెండ్ అనేది. ఆగాలి, ఇంకా కొద్దిగా ఆగితే ఏమవుతుందంటే అది లోపలికి వెళ్ళి బయటికి రాదు. అప్పుడు లాగామంటే నీ చేప పడుతుంది. దీనికి అంతా సమయం కావాలి. ఏం చేస్తున్నావు, వేచుకొని దాన్ని బలపరుస్తున్నావు. హల్లెలూయా. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఈ రకంగా వాక్యములో మనము ధ్యాస ఉంచి, సామెతలు 4:20-22 వరకు చదివినట్టయితే, మనం ఇప్పుడు చదివాం, ఆ రకంగా మనల్ని మనం ఆ విశ్వాసంలో బలపరుచుకుంటూ ధ్యానిస్తూ బలపరచబడ్డట్టయితే ఆ సమయానికి మనము వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆకర్షించబడుతుంది. ఎప్పుడైతే ఆమె విశ్వాసం బలపరచబడ్డదో, యేసు ప్రభు ఆ గ్రామానికి ఆకర్షించబడ్డాడు. హల్లెలూయా. ఆమె యేసు ప్రభు దగ్గరికి వెళ్ళలేదు, యేసు ప్రభువే ఆమె గ్రామానికి వచ్చాడు. ఆమేన్. ఆ సమయము, ఆ ఆపర్చునిటీ, అవకాశము నీ దగ్గరికి తన్నుకుంటూ వస్తుంది. అప్పుడు నీ విశ్వాసం బలపడి ఉంది కాబట్టి నువ్వు అడుగేస్తావు, ఎవరిని అడగవు. ఎవరి సహాయం లేకుండానే ఆమె అడిగేసి ముందుకెళ్ళింది. అప్పుడు ఏమైంది, అద్భుతాన్ని అనుభవించింది. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. జనులారా, మనము అసాధ్యమైన కార్యాలు సాధించడానికి యేసు ప్రభు శక్తితో, పరిశుద్ధాత్మ అభిషేకంతో, దేనిని చూసినా భయపడకుండా, దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను విజయవంతమైన జీవితం జీవించడానికే దేవుడు నన్ను పిలిచాడు అనే నమ్మకములో ఎదుగుతూ, ఆలోచన విధానాన్ని భద్రపరుచుకుని, అందరూ ఏదేదో చెప్పిన నాన్సెన్స్ వినకుండా, దేవుడు చెప్పిన వాక్యాన్ని మన మనసులో, మన హృదయంలో నాటుకున్నట్టయితే ఖచ్చితంగా నువ్వు విజయవంతమైన జీవితం జీవించగలవు. వారు బిగ్గరగా ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దీవించబడ్డారా, ఆశీర్వదించబడ్డారా? ఆమేన్. పరిశుద్ధ